తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాం, కానీ అంటే రోజు ఉండే పూజా మందిరమే, రోజు ఉండే దేవతా విగ్రహాలు, చిత్రపటాలే, కానీ మళ్ళీ మళ్ళీ సందేహాలు వస్తూనే ఉంటాయి చాలా మందిలో కూడా. అసలు ఏమేమి చిత్రపటాలు ఉండాలి, ఒకే దేవుడివి మళ్ళీ మళ్ళీ ఒక 2-3 చిత్రపటాలు ఉండొచ్చా, విగ్రహాలు ఉండొచ్చా, ఈ విగ్రహాలు ఉన్నా ఒకవేళ ఆడవారు విగ్రహారాధన చేయొచ్చా, ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయండి. ఒక్కసారి అసలు మన పూజా మందిరం ఏ రకంగా ఉండాలి ఇంట్లో, దాని గురించి తెలియజేయండి. మృత్పిండమేకం బహుభాండ రూపం. మృత్ అంటే మట్టి అని అర్థం అన్నట్టు. మట్టి ముద్దనే, కానీ ఒకరు కుండ అని, కూజ అని, ముంత అని పలు రకాలుగా అనేకంగా మరల అది మట్టి ముద్ద నుండే చేస్తున్నారు. సువర్ణమేకం బహుభూషణాని. ఈ బంగారం అంతే ముద్దనే, కానీ దాంతోని అంగుళీకం, చంద్రాభరణము, ఇంకా అనేక ఆభరణాలు చేస్తూ ఉంటారు. సువర్ణమేకం బహుభూషణాని. ఇంకా ఇప్పుడు కొత్తగా రాళ్ళు చెప్తున్నారు, ఇంతకుముందు పూర్వం ఇన్ని రాళ్ళు లేకుండే. గోక్షీరమేకం బహుధేను జాతం. క్షీరం తెల్లగా ఉంటుంది, కానీ అనేక, నువ్వు ఏ ఆవుని చెప్పగలుగుతావా, ఏ ఆవు పాలని చెప్పగలుగుతావా? చెప్పలేం. చూస్తే ఒకేలా ఉంటాయి. ఏక పరమాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే. శివాయ విష్ణు రూపాయ. శివుడు కాశీలో విశ్వనాథుడు ఎప్పుడు కూడా విష్ణువుని స్మరిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి పరమేశ్వరుని స్మరిస్తూ ఉంటాడంట. శివుడు గణపతికి ఉపదేశం కూడా ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. అట్లా ఇద్దరు కూడా ఒకటే స్వరూపం. కాబట్టి ఒకే ఒక చిత్రపటం ఉండాలండి. అంటే పాపం పెరిగినా కొద్దీ అనేక మంది దేవతలు ఉన్నారు, లేరని కాదు. ఒక్కొక్కరి రూమ్ కు వెళ్తే ఆ చిత్రపటాలు, ఆ విగ్రహాలు చూస్తే అసలు వీళ్ళు కనీసం రోజు చేస్తున్నారా, నెలకోసారి చేస్తున్నారా, లేకపోతే దీనికి ఒక ప్రత్యేకంగా ఒక అర్చకుడిని పెట్టుకుంటున్నారా మనకు తెలుస్తలేరు. ఒకే ఒక చిత్రపటం మనకు పూర్వం నుండి ఏ విధానంగా మన యొక్క వంశపారపర్యంగా వస్తున్నటువంటి విగ్రహ ఏదైతే రూపం ఉందో అదే రూపాన్ని పెట్టుకోవాలండి. అయితే ఏ దేవత, కులదేవత అంటారు, కులదేవత చిత్రపటాన్ని ప్రధానంగా పెట్టుకోవాలి. మాకు కొంతమందికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అసలు కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామిని చిత్రపటం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవాల్సిందే. ఆయనను ప్రధానంగా ఉంచుకోవాలి. లేదండి మాకు లక్ష్మీ నరసింహస్వామి వారు అని ఒక ప్రాంతంలో అంటారు. అలా ఎవరి కులదేవత చిత్రపటం ప్రధానంగా ఒకటే ఉండాలి. ఆ చిత్రపటానికి కూడా రోజు కూడా అంటే ఇప్పుడు అంటే తయారు చేసేటువంటి దాన్ని బట్టి కొంతమంది అద్దంతో ఉంటాయి ఫ్రేమ్స్, గ్లాస్ ఫ్రేమ్స్ ఉంటాయి. వాటికి బొట్లు పెడితే ఏం కాదు. ఇప్పుడు మామూలు ఫ్రేమ్స్ ఉంటాయండి, లామినేషన్. ఇంకా బొట్లు పెడతారండి. శిరస్సు ఇక్కడ ఒక బొట్టు, తర్వాత చెవుల దగ్గర బొట్లు, ఇంకా కంఠం దగ్గర బొట్టు, హృదయ స్థానము, ఈ చేతులకు కాళ్ళకు. నిజంగానే ఆ స్వామి ఏమైనా కూడా ప్రత్యక్షంగా ఉంటే ఇంకా పారిపోతాడు వీళ్ళ ఇంట్లో నుండి. ఎక్కడ ఉండాలండి బొట్టు? ఒకే ఒక చోట, మాత్రమేనా? అంతే. కుంకుమ తర్వాత విభూతి ఉంటుంది. విభూతికి స్థానం ఉంది. అంటే ఈ నాభి మీదికి కొన్ని ప్రదేశాలలో, అంటే గృహస్థులకు కొన్ని ఉంది. తర్వాత తిరుమని అని వైష్ణవ సంప్రదాయంలో ఉంటుంది. అలా ఈ విధానంగా ఉంది. కానీ కుంకుమ బొట్లు శరీరానికి పెట్టుమని ఎక్కడా లేదండి. ఆ కుంకుమ కూడా ఎలా అంటే చాలా మంది మాకు బొట్టు పడతలేదండి అని బొట్టు మానేస్తున్నారు. స్వచ్ఛమైనటువంటి పసుపుతో చేసినటువంటి పసుపు, నిమ్మకాయ, దాని విధానం ఉంటుంది, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ కుంకుమ అనే ధరించాలి. ఇక్కడ ఆజ్ఞాచక్రం చాలా గొప్పనైనటువంటి, మనకు ధ్యానం చేసినా లేకపోతే అమ్మవారి స్వరూపం ఇంకా కుంకుమ అంటే. ఇట్లా ఒకే ఒక బొట్టు పెట్టమని చెప్పారండి. ఇన్ని బొట్లు గాని, ఇంత విధానం గాని చెప్పలే, ఇన్ని చిత్రపటాలు గాని.
వాటికి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ కి చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే కదండి, మన వరకు అవును. చేస్తాము. అవును. ఇంతకుముందు కుటుంబంలో కూడా ఉమ్మడి కుటుంబంలో కనీసం 25 మంది 30 మంది ఉంటుండే. ఉండేవారు. కానీ ఈ రోజుకి ఒక్కరు చాలు ఇద్దరు చాలు అంటున్నారు కదా. అంటే ఖర్చులు పెరిగే కొద్దీ సంపాదన ఎంత వచ్చినా సరిపోకపోయేసరికి పూర్వం కుటుంబాలని ఇంకా తగ్గిస్తూ దీనికంటే తక్కువనే ఉంటుండే. అప్పుడు అప్పటి ఇన్ని జీవన కోరికలు ఇంత మోడర్న్ లేదు. లేదు. ఏదైనా కూడా మనస్సును బట్టే ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా మన చేతిలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి పెంచుకుంటే పెరుగుతుంది. అంతే. అట్లా. ఇప్పుడు బొట్లు ఒక్కటే కాదు, పూజా రూమ్ లో ఇంకా స్వామికి గంధం బొట్లు, కుంకుమతో పాటు గంధం పెడతారు ఇట్లా కొంతమంది. ఇప్పుడు వచ్చేటువంటి గంధం అంతా కూడా అంటే కెమికల్స్ తో వస్తున్నాయండి. చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ అసలు పెట్టొచ్చు అంటారా? అసలు గంధము అనేటువంటిది వంశాభివృద్ధి. ఒక గంధపు చెక్క ఉంటే అమ్మా చాలా జనరేషన్స్, అంటే ఒక 3 తరాలు 7 తరాలు అంటారు కదా, 3 generations వరకు ఉంటుండండి గంధపు, స్వచ్ఛమైనటువంటి గంధపు. ఇప్పుడు అందుకనే ఆ గంధపు చెక్క నుండి గంధం తైలం అని చెప్పి ఇప్పుడు బ్యూటీ పార్లర్ అట్లాంటి వాటికి వాడుతున్నారు. ఈ గంధపు పొడి కూడా వాడుతున్నారు. అలా స్వచ్ఛమైనటువంటి గంధం అనేటువంటిది విగ్రహాలకు పెట్టమన్నారండి. ఈ విగ్రహాలకు పెట్టమన్నారు. అసలు విగ్రహాలని అందరూ సామాన్యులు కూడా ఇంట్లో పూజ మందిరం నుంచొచ్చు అంటారా? అంటే ఎంత ఉంటే అంతేనండి. ఇప్పుడు పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడండి, పుట్టినటువంటి బాబు ఉన్నాడు, అతనికి ఏంటిది తల్లి పాలు సరిపోతది. కొంచెం పెరిగినా కొద్దీ ఇంకొంచెం ఎక్కువ సిరిలాక్స్, ఇప్పటి భాషలో సిరిలాక్ అలాంటి, ఇంకా కొంత పెరిగినాక అన్నం. అంటే ఎంత పెరుగుతూ ఉంటే అంత ఆహారం పెట్టాలి. మళ్ళా ఆ నియమం ఉన్నదా దీంట్లో? తర్వాత అందులో అనేక నియమాలు ఉన్నాయి, అంటు ముట్టు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీలైనంతగా విగ్రహారాధన ఏమిటి అంటే నిగ్రహం గురించే. మిగతా వారికి అంటే ఉపాసనాపరంగా ఉన్నటువంటి వారికి అది పర్వాలేదు. దేవాలయాలలో ప్రమాణం ఉంటుంది, కొలతలు ఉంటాయి, ధ్వజాయమని, తర్వాత ఈ విధానంగా దేవాలయ కొలత ఉంటుంది. ఆ వాస్తు వేరే. ఇంట్లో మాత్రం అంగుష్ట ప్రమాణం, ఏదైనా ఒక విగ్రహం పెట్టుకుంటే అంగుష్ట ప్రమాణం కంటే ఎక్కువగా ఉండకూడదు అని అంటారంటే. ఏ విగ్రహం అయినా పెట్టచ్చా? అమ్మవారిది గానీ వాళ్ళ కులదేవత ఇష్టదేవత ఉంచచ్చు. ఇంకా వాళ్ళు తెచ్చుకుంటే ఏదో షో కేస్ లో ఏదో సీతారామ పరివారం అని, వెంకటేశ్వర స్వామి పరివారం అని అలా షోకు పెట్టుకోవచ్చు. కానీ పూజ అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. అంటే దానికి అనేక నియమాలు ఉన్నాయి. ఎంత ఉంటే అంత నివేదన, అంత ఆరాధన, తర్వాత చేయలేకపోతూ ఉంటారు. ఇప్పుడే మనం చూస్తున్నాం, పూర్ణాయుష్ ఎక్కడ ఉంది, సౌఖ్యం కుతః ప్రాణినాం అన్న విధానంగా ఆయుర్వర్ష శతం నృణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం. ఇలా బాల్యాప్యము వృద్ధాప్యము తెలియకుండా గడుస్తూనే ఉంటది. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మని కోపిన రక్త. అంటే ఇంత జీవితంలో మనం ఎంత కేటాయిస్తున్నాం, నిజంగా భగవంతుడికి ఎంత కేటాయిస్తున్నాం. ప్రేమ అంటారు కదా, భగవంతుడి మీద ప్రేమ అంటాం కదా, అక్కడ భగవంతుడి దగ్గరకు వదిలిపెట్టేసేయండి. మళ్ళీ తల్లిదండ్రుల యందు, మనల్ని ఆశ్రయించిన వాళ్ళ యందు, ఊరికే సమాజంలో వెళ్తుంటాము, మానవతా విలువలు అంటారు అన్నట్టు, వారి యందు. అందుకనే రాముడు మనకు ఆదర్శ దైవము. కలియుగమైన ఇప్పటికీ కూడా ఆయనను స్మరిస్తున్నాము అంటే ఆదర్శంగా తీసుకోండి. అంటే అందరితోనే కూడా మంచిగా మాట్లాడండి. స్మితపూర్వ విభాసి, ముందుగా తనే మాట్లాడిస్తుండంట. ఇప్పుడు మాట్లాడేయడానికి కూడా చాలా కష్టం, ఇంటి వాళ్ళని మాట్లాడేయడానికి కూడా చాలా కష్టం అన్నట్టు. అట్లా విగ్రహాలు అనేటువంటివి వీలైనంతగా వారి యొక్క కులదేవత, ఇష్టదేవత ఆరాధన, ఇష్టదేవత అంటే మనస్సులో ఆరాధన చేయవచ్చు అని చెప్పారు. ఒకే ఒక చిత్రపటం పెట్టుకుంటే సరే, మాకు ఈ ఐ డ్రీమ్స్ ద్వారా చాలా మంది చూస్తున్నారు, మా ఇంట్లో ఇన్ని చిత్రపటాలు ఉన్నాయి స్వామి అని అంటే, తప్పకుండా ఉన్నటువంటి వాటిని తీయకుండా వారానికి ఒకసారి, ఒక శుక్రవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, మీకు తోచిన విధానంగా. అసలు ఉపాసనకు ఆదివారం చాలా ముఖ్యమైనటువంటిదండి. అవునా? దేవతా ఉపాసనకి. తర్వాత కొంతమందికి గ్రహాలకు కూడా అధిష్టాన వారాలు ఇవి. సోమవారం, ఆదివారమా? ఈ ఒక్కొక్క వారం భగవంత్ ఈ గ్రహాలు ఒక్క వారం ఒక్కొక్క గ్రహానికి. నవగ్రహాలు 9 గ్రహాలు కదా, 9 గ్రహాలకు మళ్ళా 9 వారాలు ఉండాలి కదా, 7 వారాలు ఉన్నాయి. సోమవారం దేనికండి? చంద్రుడికి. మంగళవారం కుజుడికి. బుధవారం బుధుడికి. గురువారం గురువుకి. చంద్రుడు ఏంటిదండి? మానసిక ప్రశాంతతని ఇస్తాడు. బాగా పిల్లవాడు ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం? ప్రాక్టికల్ గా చందమామని చూపిస్తాం, అంతే కదా.
ఇప్పుడు కష్టమైంది అనుకోండి. ఇప్పుడు మాధ్యమం టీవీలో చూపిస్తున్నారు అన్ని పాటలు వాటిలో ప్రకృతిని పిల్లలు, అందుకనే పిల్లల్లో చాలా సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ప్రకృతికి దూరంగా ఉంచుతున్నారండి. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ చేతిలో చాలా బలం ఉంటుందండి, ఎడమ చేతిలో. ఈ బలమంతా పోవడానికి కారణం ఎప్పుడు ఈ చేతిలోనే. దీంట్లో రేడియేషన్స్ కూడా ఉంటాయండి ఫోన్ లో కూడా. అంటే అందుకనే పూర్వం చిన్న ఫోన్ వాడుతుంటారు, అసలు నెత్తి దగ్గర పెట్టుకొని పడుకుంటున్నారండి. అది దాని ద్వారా చాలా, అంటే కొంతమంది పిల్లలకి ఈ మధ్యలో నేను విన్నాను, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. అంత రేడియేషన్స్ ఉంటాయి. నెత్తి దగ్గర దీపం ఎప్పుడు పెడతారండి? పోయినప్పుడు ఒకటేసారి పెడతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రాత్రి అంతా కూడా నెత్తి దగ్గరనే ఉంచుకుంటాం. అందుకనే చాలా మందికి అనారోగ్యాలు వస్తున్నాయి. ఏం చేస్తున్నాడో తెలుస్తలేడు, ఏ విధానంగా వెళ్తుందో. ఉండాలి, మంచి ఉంది చెడు ఉంది, దీంట్లో ఒక్క నొక్కితే దీంట్లో చాలా పనులు అవుతాయి మనకు. అన్ని పనులు చేసుకోవచ్చు. దీంట్లో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందన్నట్టు. కాబట్టి ప్రతిదానికి కూడా కారణం ఉంటుంది. ఒక్కొక్క అలా చంద్రుడు మానసిక ప్రశాంతతను ఇస్తాడు. కుజుడు ఏమిటి అని అంటే ప్రధానంగా కుజగ్రహం అనేటువంటిది మనకు కొంచెం ఉద్రేకము, కోపము, ఆవేశం వస్తుంటుంది కదా, ఇవన్నీ కూడా ఆ కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య. అందుకనే మంగళవారం రోజు, శనివారం రోజు నియమంగా ఉండమని చెప్పారు. ఇవి రెండు గ్రహాలు ఏంటిదంటే కొంచెం ఉగ్ర స్వభావం అన్నట్టు. అందుకనే కుజుడు బాగా లేకుంటే, అందుకనే మంగళవారం రోజు గుడికి వెళ్ళండి. అందుకనే మంగళ శనివారాలు చాలా మంది ఉంటుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటిది ఉసలు కొడుతుంటారు కదా. కాబట్టి అలాంటి ఆ రక్త సంబంధమైనటువంటిది, బీపీ, షుగర్, ఇట్లాంటివి, బీపీతోనే అన్ని వ్యాధులు వస్తుంటాయి కదా. వీటన్నిటికి ఏంటంటే ఆ కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించడం ద్వారా. బుధుడు బుధవారం సుజలం సుఫలం సస్యశ్యామలం వందే మాతరం. మనం సంపాదించిందంతా కూడా అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆదివారం సూర్యుడికి అనుకున్నాం కదా. శరీరము, చంద్రుడు మనస్సు, అంటే ఈ 120 సంవత్సరాలు ఈ ఖచ్చితంగా ఈ గ్రహాలు అనేటువంటిది కుజుడు మనకు 7 సంవత్సరాలు, శనేశ్వరుడు దానికి సంఖ్య ఉన్నది, అలా ఒక్కొక్క 18 సంవత్సరాలు, అలా చంద్రుడికి ఇంత సంఖ్య అని 10,000 సంఖ్య అని, అట్లా మన జీవిత కాలం కూడా ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నది అన్నట్టు. కాబట్టి ఈ వారాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి తప్పకుండా ఈ వారాలలో ఆ భగవంతుడు ఇంట్లో ఉండేటువంటి దేవతారాధనకి, మన జీవనానికి కూడా చాలా ముడిపడి ఉన్నది. అట్లా మంగళవారం రోజు కుజుడు, బుధవారం రోజు బుధుడు, గురువారం రోజు గురువు, శుక్రవారం రోజు శుక్రుడు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసనం, అంటే శరీరము, మనస్సు వచ్చింది, తర్వాత ఒక ఇల్లు, వివాహము అన్నిటికి సంబంధించినటువంటిది కుజుడే కదండి. ఆ కుజుడు తర్వాత ఎవరండి? బుధుడు. అంటే మనం అన్ని వస్తాయి, మనకు సంపద అన్ని ఉంటాయి. సంపాదించిందంతా కూడా తీసుకొని వెళ్ళేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పెడితే, ఏదో చిట్టీలో వాడికిస్తే బుద్ధి పనిచేయాలి కదా. ఇక్కడ పెడితే అది చాలా మంది ఈ రోజు స్టాక్ మార్కెట్లలో పెట్టేసి చాలా మంది నష్టపోతున్నారండి. వాడికి బుధుడు సరిగ్గా లేక, వాడు అంటే సరిగ్గా ఆ ప్రకృతిని ఆస్వాదించక, సహజ సిద్ధమైనటువంటి యతాహార తత్ విచార, మంచి ఆహారం తినాలంటే కూడా బుధుడి అనుగ్రహం ఉండన్నట్టు. అట్లా అంతే. ఆహార విహారశ్చ, ఆహార నియమాలు కూడా. అందుకనే తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషి అన్నాడు కదా. సరిగ్గా తినేటువంటి వాడు సరిగ్గా నిద్రపోతాడు, సరిగ్గా పని చేస్తాడంట. అన్నిటికీ ఆధారం అలా గురువు అనుగ్రహం ఉంటుంది. గురువు అనుగ్రహం ఉండడం ద్వారా శుక్రుడు అంటే పంచకోణాకారం మీద కూర్చుంటాడు. పంచకోణాలంటే 5 కోణాలు ఆయన కూర్చునే ఆసనం కూడా. సూర్యుడికి వృత్తాకారం, కుజుడికి త్రిభుజాకారం, బుధుడికి ఏమో మార్గం, యారో అంటే బాణం కాదు, బాణం పుల్ల ఉంటుంది కదా, ఒక మార్గం చూపిస్తాడు బుధుడు ఈ మార్గంలో. అలా మార్గంలో వెళ్ళడం ద్వారా అలా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు అనుగ్రహం లభించడం ద్వారా శుక్రుడు పంచకోణాకారం మీద కూర్చుంటాడు, స్టార్ అంటాం కదా. అట్లా శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి అప్పుడు నెమ్మదిగా ఎప్పుడైతే జీవితంలో అండి ఒక స్టార్ అంటాం కదా, అది 10 to 12 years ఉంటుందండి. అంటే 10 years వచ్చేసరికి అతను ఏం చేస్తాడు అంటే, నేను చాలా ఇంకా నాకు మించిన వాళ్ళు లేరు, మాకురు ధన జన యవ్వన గర్వం అని అన్న విధానంగా నా దగ్గర ధనం ఉన్నది, జనం ఉన్నది, పరివారం ఉన్నది, మంచిగా ఉన్నది అని చెప్పేసి ఒక గర్వం వస్తుంది. దాంతోనే అక్కడ పడిపోతాడు. అప్పుడే తను అనుకోవాలి, నా స్టార్ చాలా బాగా తిరిగింది. కాబట్టి ఇప్పుడు 40వ మెట్టు నుండి కింద పడితే ఏం కాదు, ఇప్పుడు 90వ మెట్టు దగ్గరకు వచ్చాను, ఇంకా నేను ఎక్కడం కష్టం అవుతుంది, ఈ 90వ మెట్టు దగ్గర ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అనుకోవాలి. అక్కడే పడిపోతాడండి. చాలా మందికి ఒక 3 సార్లు వస్తుందంట, కొంతమందికి ఒకటేసారి వచ్చి పోతుంది, ఇంకా వాళ్ళు మళ్ళీ కనబడాలి. ఆ 10 to 12 years కనబడతాడు, మళ్ళీ ఇంకా వాడు అతను కనబడన్నాడు. కాబట్టి ఆ జీవితంలో ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో అప్పుడే చాలా
ఎదిగిన తగ్గి- కొద్దీ ఒదిగి ఒదుగాలి ఉండాలి. అన్నారు కదా, ఒక పాట కూడా ఉన్నది, చాలా ఆ. మంచి మంచి పాటలు ఉన్నాయి మనకి సినిమాలలో కూడా. ఈ ఆధునిక సినిమాల్లో కూడా ఉంటాయి, జగమంత కుటుంబం నాదే ఏకాకి జీవితం జీవితం నాదే నాదే. అని. అట్లా మహానుభావులు అలా మంచి రాలోచన ఉన్న వాళ్ళు రాస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఆ విధానంగా అప్పుడు శనైహి శనైహి, అందరు శనైశ్వరుడు అంటాడు, ఈశ్వరుడు కదండి, శనైశ్చరహ అంటే నెమ్మదిగా వెళ్ళండి అని అర్థం అన్నట్టు. అప్పుడు శని యొక్క అనుగ్రహం ఉండడం ద్వారా 7 గ్రహాలు అయిపోయినాయి ఇప్పటికి అవును ఆదివారం నుండి. అవును 2 ఎక్కడ, రాహు కేతు, కేతు. దానికే రాహుకాలం అని కేతుకాలం అని. మనకు సముద్ర మథనం అప్పుడు అమృతం వచ్చిన సమయంలో వీరు మాయా రూపంలో వెళ్ళేసి దేవతల వరుసలో కూర్చున్న సమయంలో అమృతం, ఆ కథ అందరికీ తెలిసినటువంటిదే. అందుకనే అప్పుడు ఆ గణంలోకి, అందుకనే రాహు గ్రహం అన్నారు, రాహు గణం కేతు గణం. సూర్యుడికి నైరుతిలో ఉంటాడు. ఇప్పుడు నవగ్రహాలు కూడా ఎలా పెడితే అలా పెడుతున్నారు కానీ సూర్యుడికి నైరుతిలో రాహు ఉంటాడు. ఆయనకు తల ఉంటుంది కానీ పాదుకలు ఉండయి, తోక ఉంటుంది. కాలము సర్పము అధిదేవత ప్రతిదేవత. శూర్పాకారము, శూర్ప అంటే చాటాకారం, ధూమ్రవర్ణము కనబడాడు. అందుకనే రాహుకాలంలో చాలా మంది మోసపోతుంటారు. అందుకనే రాహుకాలంలో ప్రయాణం చేయకండి, తమిళియన్స్ బాగా పాటిస్తారు. కేతుకాలం అంటే యమగండం అని అర్థం అన్నట్టు. చివరిది ఏమిటి అంటే వాయువ్య దిగ్భాగంలో కేతు ఉంటాడు. ఇప్పుడు అన్నిటికీ ఒక్కొక్క కలర్ ఉంది. సూర్యుడికి ఎరుపు, చంద్రుడికి తెలుపు, కుజుడికి ఎరుపు, బుధుడికి గ్రీన్ ఎంబ్రాల్డ్ అంటాం కదా, గురువుకి ఎల్లో, శుక్రుడికి తెలుపు, శనేశ్వరుడికి నీలి వర్ణం బ్లూ రంగు అంటాం కదా, అది కొంచెం నీలవర్ణం. రాహుకి ఏంటిదంటే ధూమ్రవర్ణం. కేతువుకి ఏమిటి అంటే జీవితంలో కూడా ఇవన్నీ మిక్స్ అంటారు కదా, ధ్వజాకార మండలే అంటే ఫ్లాగ్ అంటారు కదండి, పతాకం గుర్తు. పతాకం అంటే ఏంటిదండి, విజయానికి సంకేతం. మానవ జీవితంలో కూడా మేము ఇన్ని చిత్రపటాలు పెట్టాము, ఇన్ని పెట్టగానే పని అయిపోతుంది కదా, నువ్వు పాపం చేసినంత సేపు కూడా నీ కర్మ నువ్వు అనుభవించాలి. కర్మాను గోగచ్చతి జీవకేక, ధర్మాను గోగచ్చతి జీవ ఏక. కర్మ, మనం చేసినటువంటి కర్మ మాత్రమే మన ఎంబడొస్తుంది, మనం చేసినటువంటి ధర్మం మాత్రమే మన ఎంబడొస్తుంది. ఎంత జీవితం అండి, ఇన్ని లక్షల ఇన్ని వేల సంవత్సరాల్లో 4,32,000 సంవత్సరాలు కలియుగం అయితే అందులో మనది ఎంత, 120 సంవత్సరాలు. చాలా చిన్నది. మీరు అట్లా అనుకుంటే ఇంకా దీనికంటే రెట్టింపు ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. దీనికంటే 3 ఇంతలు 12 లక్షల చిలుకు త్రేతాయుగం. దీనికంటే 4 ఇంతలు కృతయుగం 16 లక్షల. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి 71 మహాయుగాలు మనం కలపడం ద్వారా ఒక మన్వంతరం అవుతుంది. 14 మన్వంతరాలంట. 14 మన్వంతరాల్లో ప్రస్తుతం ఉన్నటువంటిది వైవస్వత మన్వంతరే. అంటే అన్ని లక్షల అన్ని వేల సంవత్సరాలు మీరు కేవలం కలియుగానికి వచ్చేసరికి ఇలా అన్నారు. ఇప్పుడు కలియుగంలో కూడా ప్రస్తుతం 7వది మన్వంతరం, 7 మన్వంతరాలు అయినాయి. ఈ 7 మన్వంతరాల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో కూడా ప్రథమ పాదే అంటారు సంకల్పంలో. ప్రథమ పాదం అంటే ఏంటిది, 4,32,000లో 1,20,000 లో కూడా పూర్తి కాలేదు. ఇంకా 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఇంకా మన జీవితం అతల లోకానికి వెళ్తామా, భూలోకం మీదకి వెళ్తామా? కానీ ఎవరు భయపడిన అవసరం లేదు. ఒక్కసారి మానవ జన్మ వచ్చింది అనంటే ఖచ్చితంగా ఇంకా ముందుకే వెళ్తాం. కడుపులో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత తల్లి ఏ విధంగా అందరినీ పరిచయం చేస్తుందో, భగవంతుడు కూడా మనం ఆరాధించేటువంటి కులదేవత కానివ్వండి, ఇష్టదేవత కానివ్వండి, మన యొక్క పూర్వీకులు చెప్పిన విధానంగా కానివ్వండి, సకల దేవతలను ఆరాధించండి. ఎవరిని కూడా విమర్శించకండి, దూషించకండి. ప్రతి ఒక్కరిని కూడా ఆరాధించండి. ఏ దేవతా మూర్తులు ఉన్నారో భగవంతుడి యొక్క సృష్టేనండి. ఏదైనా కూడా భగవంతుడి సృష్టే. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అంటారు కదా, అలాంటి మంచి జ్ఞానం. కాబట్టి ఆ చిత్రపటంలో ఏమిటి, ఒక్కొక్క చిత్రపటంలో మీకు ఇన్ని దేవతామూర్తులు ఉన్నాయంటే అందులో మంచి తీసుకోండి. వీలైనంతగా ఒక్క మంచి చిత్రపటాన్ని పెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇష్టదేవతను ఆరాధించండి, కులదేవతను ఆరాధించండి. విగ్రహాలు కూడా అన్ని విగ్రహాలు పెట్టకండి, ఒకే ఒక పటాన్ని పెట్టండి. రోజు మీరు అంత చేశారు, అన్ని చిత్రపటాలు పెట్టారు, కనీసం 10 నిమిషాలు దేవుని గదిలో కూర్చోకుంటే ఎట్లా అండి? కనీసం వారానికోసారైనా కూర్చుంటున్నారా? నెలకోసారైనా కూర్చుంటున్నారా? పండుగలు వస్తే ఊరికే వెళ్తారు, ఒక దండం పెడతారు, ప్రదక్షిణ చేస్తారు, అది కూడా అర్చకుడు వస్తే. ఇలా మీరు ఎంత దేవుని గది ఎంత విశాలంగా ఉంది అని కాదు, ఎన్ని ఫోటోలు పెట్టాము, ఎన్ని విగ్రహాలు ఉన్నాయని కాదు, అసలు మనం ఎంత కేటాయిస్తున్నాం దేవుని గదిలో, మనం దేవుని పూజా గదిలో మనం సమయాన్ని ఎంత కేటాయిస్తున్నాము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అంతమందిని పిలుస్తాము, వాళ్ళని మనం గౌరవించాలి కదా. కనీసం నీళ్ళో పాలో ఛాయనో మీరు భోజనం పెట్టకండి, పంచభక్ష పరమాన్నాలు పెట్టకండి, గౌరవించాలి కదా. కావున మనం ఏ చిత్రపటాన్ని పెట్టుకుంటామో, ఏ దేవతను ఆరాధిస్తామో వారికి ఒక నమస్కారం, రోజు కూడా ఒక 10 నిమిషాలు
గురువులు చెప్పిన విధానం ఏమిటి అంటే, నాకు 30 సంవత్సరాలు ఉన్నాయంటే 30 నిమిషాలు భగవంతుడి యొక్క రూమ్ లో కూర్చోండి, 40 సంవత్సరాలు ఉంటే 40 సంవత్సరాలు 40 నిమిషాలు, అట్లా మొత్తం గంటలు గంటలు కూర్చోమని కూడా చెప్పలేదు. ఉదయం ఒక 30 నిమిషాలు, సాయంత్రం ఒక 30 నిమిషాలు, ప్రాతః సంధ్య, సాయంత్రం 24 గంటల్లో 1 గంటే కేటాయించమన్నారు. ఒక గంట, అది మన గురించి మనం అంటే అసలు ఈ రోజు మనం అనుకుంటున్నాం నేను పిల్లల గురించి కేటాయిస్తున్నాను, లేకపోతే నేను ఫ్యామిలీ గురించి కేటాయిస్తున్నాను, కెరియర్ గురించి కేటాయిస్తున్నాను అనుకుంటున్నాం. కానీ అసలు మనమే సరిగ్గా లేకుంటే నువ్వు ఎంత సమయాన్ని నువ్వు వెచ్చించి ఉపయోగం ఉంది? అందుకనే స్వధర్మము అంటే ఏమిటి అంటే తనకు తాను ఉపాసన చేసుకునేటువంటి ఒక తను తరించడానికి ఇన్సూరెన్స్ ఏ విధానంగా మనము స్వల్పకాలానికి అంటే ఈ చిన్న జీవితానికి ఎలా చేసుకుంటామో, మరల వచ్చేటువంటి చిన్న ప్రయాణానికి ఎంత ఏ విధంగా సర్దుకుంటామో, ఒక తిరుమలకు వెళ్తుంటాం, అరుణాచలం వెళ్తుంటాం, లేకపోతే బయట దేశానికి వెళ్తాము, అట్లా 2 నెలలకు 3 నెలలకు ఎలా సర్దుకుంటాము, మరల వచ్చే జన్మ ఏమిటో మనకు తెలియదు. దానికి మనం ఎంతగానో మనము ఇన్సూరెన్స్ చేసుకోవాలి, ఎంత మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవాలయ మీ యొక్క పూజా గదిని దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఫోన్లన్నీ కూడా పక్కకు పెట్టండి. ఉదయం లేచిన విధానం మనకు చెప్పారు, పూర్వీకులు చాలా గొప్పగా చెప్పారండి. ఉదయం ఇన్ని ఫోన్లు ఇవన్నీ లేకుంటుండే, ఒకటే ఆ మామూలు ఫోన్ ఉంటుండే, అది కూడా 9 తర్వాత వస్తుండే, లేకపోతే సాయంత్రం 8 అయిందంటే అసలు ఉండకపోతుండే. వీలైనంతగా ఆహార నియమాలు, ఆహార విహార నియమాలు అనేటువంటి పాటించి భారతీయ సనాతన ధర్మ మార్గంలో వెళ్ళి అందరూ కూడా తరించగలరని మేము ఐడ్రీమ్స్ మార్గం ద్వారా దాదాపు 4 సంవత్సరాల నుండి ఇందులో చాలా గొప్పనైనటువంటి అవకాశం. అలా ఐడ్రీమ్స్ ద్వారా ఎంతో మంది ప్రతి ఒక్కరు కూడా ఇది చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము అందిస్తున్నటువంటి గొప్పనైనటువంటి విధానం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, ధన్యవాదాలు. జై శ్రీరామ్. తవ్వండి, తవ్వుతున్న శివలింగం పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి